ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా మనం మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ వస్తున్నాం. ఈ ఏడాది 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. మొదటిసారిగా 1950 జనవరి 26 నుంచి మన స్వతంత్ర భారతంలో రాజ్యాంగాన్ని అమలు చేశారు. అంతకుముందు బ్రిటిష్ వలస రాజ్యాంగం మన దేశంలో అమలయ్యేది. 2022 నుండి భారత్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ను జనవరి 24 నుంచి ప్రారంభించేవారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని 23 నుంచి గణతంత్ర ఉత్సవాలను ప్రారంభించారు. అప్పుడు మొదలైన వేడుకలు 29న జరిగే బీటింగ్ రిట్రీట్ సెరమనీతో ముగుస్తాయి. మిలిటరీ మ్యూజిక్తో మార్చింగ్ నిర్వహించి త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. దీనినే బీటింగ్ రిట్రీట్ సెరమనీ అంటారు. వాస్తవానికి ఈ మ్యూజిక్ను యుద్ధ ప్రారంభంలో, యుద్ధ విరమణలో కూడా ఉపయోగిస్తారు. అప్పట్లో డ్రమ్ములు వాయించేవారు. 1950-54 వరకు మిలిటరీ పరేడ్ను ఇర్విన్ స్టేడియంలో నిర్వహించేవారు. ప్రస్తుతం దాని పేరును నేషనల్ స్టేడియంగా పిలుస్తున్నారు. 1955 నుంచి పరేడ్ను రాజ్పథ్లో నిర్వహిస్తున్నారు. దానిని ప్రస్తుతం కర్తవ్య పథ్గా పిలుస్తున్నారు. ప్రప్రథమ గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో అతిథిగా వచ్చారు. 1955లో మొదటిసారి రాజ్పథ్లో నిర్వహించారు. దీనికి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మలిక్ గులాం మహమ్మద్ పాక్ నుంచి అతిథిగా వచ్చారు. పాక్ నుంచి మొదటిసారి భారత్కి వచ్చిన మొదటి అతిథిగా చరిత్రకెక్కారాయన. గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి గౌరవార్థం 21 తుపాకీలను పేల్చుతూ సెల్యూట్ చేస్తారు. ఇది సంప్రదాయకంగా వస్తోంది. జాతీయ గీతం ప్రారంభం కాగానే మొదలైన గన్ సెల్యూట్ పాట చివరితో ఆగిపోతుంది. ఈ పాట 52 సెకండ్ల పాటు ఉంటుంది. ఇందుకోసం 7 కెనాన్లతో 3 రౌండ్ల కాల్పులు జరుగుతాయి. భారత్ మొదటి గణతంత్ర దినోత్సవమైన 1950 జనవరి 26ను ప్రప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అప్పటి మిలిటరీ పరేడ్ మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జరిగింది. అంతకుముందు దానిని ఇర్విన్ యాంపీ థియేటర్ గా పిలిచేవారు. అందులో 100కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లు, 3000 మంది సైనికులు పాల్గొన్నారు. 2025లో జరుగుతున్న రిపబ్లిక్ డే వేడుకలను స్వర్ణిమ భారత్ వికాసిత్ గా పేరు పెట్టారు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరవుతున్నారు. ఈసారి 16 రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు, 10 శాఖలు శకటాలు ప్రదర్శిస్తారు. ఇండోనేషియాకు చెందిన 160 మంది మిలిటరీ మార్చింగ్, అలాగే 190 మంది సభ్యుల బ్యాండ్ ఈ పరేడ్లో పాల్గొంటారు.